బీఆర్ఎస్ పార్టీ కృషి వల్లే లగచర్ల రైతులకు బెయిల్ వచ్చిందని బాధితులు తెలిపారు. ఆ దేవుని కన్నా కేటీఆర్ గొప్పవాడని బాధిత మహిళ అభిప్రాయపడ్డారు. ఆడబిడ్డలను ఢిల్లీలో బాగా చూసుకున్నారని గుర్తు చేశారు. పట్నం నరేందర్ రెడ్డి ఏ తప్పు చేయలేదని వివరించారు. 9 నెలల నుంచి పోరాటం చేస్తున్నామని వెల్లడించారు. దమ్ముంటే రేవంత్ రెడ్డి లగచర్ల రావాలని బాధితులు డిమాండ్ చేశారు. న్యాయం చేయాలని తిరుపతి రెడ్డి వద్దకెళ్తే కొట్టి పంపించాడని పేర్కొన్నారు. తిరుపతి రెడ్డి ఎవరు? సర్పంచా, ఎమ్మెల్యేనా, ముఖ్యమంత్రి అని బాధిత మహిళలు ప్రశ్నించారు. సార్ దాని గురించి అందరికీ తెలిసింది. కేటీఆర్ సార్ కంటే దేవుని కంటే ఎక్కువ మొక్కాలే. కేటీఆర్ సార్ మా ఊరికి రావాలి. ఎందుకంటే కేటీఆర్ సార్ మాకు సంతోషం ఇచ్చిండు. మా తమ్మునికి గుండె నొప్పి వచ్చిందనే మా తమ్ముని వల్లనే ఇంతమంది బెయిల్ ఇప్పించిండు. జైల్లోకి వెళ్ళి బయట తీస్తున్నాడు. మీ తమ్మునికి ఆ రోజు గుండె నొప్పి వచ్చిందని కూడా మీకు తెలియదు, అంటే ఒక టీవీ ఛానల్ ద్వారా కూడా మీరు తెలుసుకొని వెళ్ళిరు. కానీ అన్ని ఇబ్బందులు పడ్డా కూడా అదొక్క ఇష్యూ వల్ల కూడా ఈ రోజు అందరు రిలీజ్ అవుతున్నారు. ఫోన్ కూడా వాళ్ళ మా ఇంట్లో ఉన్న వాళ్ళకు తల్లికి, తండ్రికి, వదినకు, వాళ్ళ కొడుకులకు ఎవ్వరికి ఫోన్ చేసి కూడా వాళ్ళకి చెప్పమని చేయలేరు. దొంగ సాటున మధ్యాహ్నం 12 గంటలకు తోలుతున్నాడు. వస్తే దవాఖానకు తీసుకుపోయిండ్రు. తీసుకుపోయి చూపించుకొని టాబ్లెట్ ఇచ్చి మళ్ళీ తోలుకొచ్చిండ్రు. జైల్లోనే తోలుకొచ్చి మళ్ళీ మళ్తున్నాడు ఎక్కువైందని అంటేనే మా తమ్ముడే ఫోన్ చేసిండు. చేసినా కానీ వాళ్ళకి తెలియదు. అట్లనే జైల్లో చూస్తామని వెళ్ళిపోతున్నారు. నైనా అమ్మ ఇక వదిన, కానీ అట్లా గుండెపోటు వచ్చిందని తెలియదు. ఈ రోజు అంటే ఈ పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ పోరాటాన్ని కూడా అసెంబ్లీలో కూడా వినిపించారు. అంటే లగచెర్ల రైతులను ఆదుకోవాలి, లగచెర్ల రైతుల భూములు లాక్కోవద్దని అసెంబ్లీలో కూడా మాట్లాడారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. ఎట్లా? చాలా సంతోషం అనిపిస్తుంది సార్. ఎందుకంటే మా ఆడోళ్ళు కూడా ఢిల్లీకి పోయినరు. ఢిల్లీకి పోతే బిడ్డెళ్ళక చూసుకున్నారు. బట్టలతోని, తిండితోని వాళ్ళకు ఏ ఇబ్బంది కాకుండా మంచిగా చూసుకొని ఇంటి వరకు ముట్టించిండ్రు. ముట్టించి తర్వాత జైల్లో ఉన్నోళ్ళు అంటే మా మనుషులు కాదు, వాళ్ళ మనుషులు లేక అనుకొని మా కొడుకులు, మా తమ్ముళ్ళు అని కేటీఆర్ సార్ అనుకొని సత్యవతి రాఠోడ్ అంటే ఎక్కువ న్యాయం చేసింది మా తరపున కేటీఆర్ సార్. ఇక పట్నం నరేందర్ రెడ్డి అంటే పాపము ఏ తప్పు చేయలేడు, ఏం నేర్పలేడు మాకు. మేమేం చిన్న పిల్లలం కాము, ఎవరు నేర్పితే నేర్పనికే. చాక్లెట్ ఇస్తే దా పాప అంటే పోనికే. పట్నం నరేందర్ రెడ్డి సార్ మాకేం నేర్పలేడు. మేము 9 నెలల నుంచి మేము పోరాడుతూనే ఉన్నాము, ధర్నా చేస్తూనే ఉన్నాము, కాగితాలు రాసి పంపిస్తున్నాము. కానీ ఆ కలెక్టర్ సారు, ఆ కేడ్ ఆఫీసర్ అందరు మధ్యలోనే చింపేసి పారేసి పోయిండ్రు. మాకు తెలియదు. తర్వాత ఇక లాగోడికి అయితే డబ్బులు అవసరం కదా, లోన్కి పోతే తర్వాత తెలిసింది, అమ్మ మీ భూమి సిటీలో పోయింది, మీకు లోన్ ఇవ్వమని. అప్పుడు తెలిసింది. మరి నరేందర్ రెడ్డి సార్ వచ్చిండు కదా, మీకు భూమి పోయింది, మీరు అట్లా కొట్టుండి కలెక్టర్ సార్ కానీ ఆయన అయితే ఎప్పుడు మాకు నేర్పలేడు. పాపం మా గురించి న్యాయం చేసిండ్రు వాళ్ళు అని అన్యాయం చేయలేరు. ఇప్పుడు రిలీజ్ అవుతారు. రాబోయే రోజుల్లో ఇంకో రూపంలో కూడా మీకు అంటే ఇక్కడ వేరే కంపెనీ పెడతాము, భూములు ఇవ్వండి అంటే కూడా ఇవ్వరు. ఒకటే మాట మీద ఉంటారు మీరంతా. సారిగా ఇప్పుడు జైల్లో పోయి వచ్చినాము. జైల్లో పోయినాక కేటీఆర్ సార్ ఇంత న్యాయం చేసిండ్రు. భూమి పోతే ఇంకా భూమి శుద్ధికి ఎందుకు వస్తాడు? రాడు. రేవంత్ రెడ్డి సార్కు ఇంత ఇది ఉంటే వీడికి వచ్చి పోమను. భూమి ఇస్తారా, ఏం చేస్తారా? ఆయనకు గెలిపించినందుకు మా గుట్టల పొడిచి గెద్మి కొట్టింది, ఇంట్లో వచ్చి కొట్టింది. అది ఏమేమి చేస్తున్నాడో అదంతా మేము చెప్తాము. ఇప్పటి వరకు మీరు ఇన్ని ఇబ్బందులు పడుతున్నా కూడా ఎవరు వచ్చి మీ ఇబ్బందులను చూపించే పరిస్థితి కూడా లేకుండా పరిస్థితి లేదు. ఇంకా ఆడ తిరుపతి రెడ్డి సార్ దగ్గర పోతే ఆడ కొట్టించి తోలిచ్చిండు. తిరుపతి రెడ్డి సార్ ఎవరు? మాజీ సర్పంచా, ఎమ్మెల్యేనా, సీఎమా? ఇదంతా తిరుపతి రెడ్డి ఆడిన గేమ్లే ఇవి. జైల్లో పంపిస్తున్నాడు ఆయననే, ఇక్కడ పోలీసులను తోలిస్తున్నాడు ఆయననే. ఎవరు చేస్తలేరు. దొంగ సాటున దొంగ పని చేసే వాళ్ళే. కానీ మా వంక బీఆర్ఎస్ పార్టీ ఇంత న్యాయం చేసింది కదా, ఇలా ఎంతో సంతోషం మాకు. మా బయట ఉన్న వాళ్ళ బెయిల్ తీసుకుంటే కూడా ఎంతో సంతోషము. వాళ్ళు వచ్చిందంటే ఇంకా ఆనందం ఎక్కువ. అంటే దీనికంటే ముందు రేవంత్ రెడ్డి సార్ మా భూమి జోలికి రావద్దు, మా జోలికి రావద్దు. ఆయనకి ఇంత ధైర్యం ఉంటే ఇడికి రామను, వచ్చి మాకు కలిసిపోమను. భూమి దొరుకుతుంది, కంపెనీ దొరుకుతుంది, అంత